వర్షాకాలం స్టార్ట్ అయ్యి ఒక 10-15 రోజులు అయినప్పటికీ వర్షాలు అడపాదడపనే పడుతున్నాయి. అనుకున్నంత వర్షాలు లేవు. మరి రైతాంగము మన పెద్దలు గౌరవనీయులు పోచారం శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే గారు సూచనల మేరకు ప్రతి ఒక్కరు నార్మల్లు వేసుకున్నారు. నార్మల్లు పెరిగినాయి. మరి వర్షాల కోసం ఎదురు చూశారు. మరి నిజాం సాగర్ ప్రాజెక్టు కెనాల్ కూడా వస్తే అందరు నాట్లేసుకుందామని ఎదురు చూపులతోని రైతాంగం ఉండే. మరి ఆ రైతాంగం అనుకున్న సందర్భంలో మరి కెనాలు వదలకపోవడం వాళ్ళకు కొంచెం ఇబ్బందికరంగా మారి మరి నాట్లు వేసుకోకపోవడం. మరి ఈరోజు మన పెద్దలు గౌరవనీయులు మరి మన ఎమ్మెల్యే గారు శ్రీనివాసరెడ్డి గారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో చర్చించి మరి ఇట్లా నిజాం సాగర్లో 4.5 టీఎంస్ల వాటర్ ఉన్నాయి సార్. ఆ వాటర్ను వదులుకుంటే మాకు 2వ తల్లో 3వ తల్లో వస్తాయి. ఆ రైతాంగం అంతా నాట్లు వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మరి వారు ఎదురు చూస్తున్నారు కెనాల్ కొరకు. మీరు ఇప్పించినట్టయితే సంతోషంగా ఉంటుంది సార్ అని చెప్పేసి చెప్పడం. మరి రేవంత్ రెడ్డి గారు అంగీకరించి ఎంబడే ఫైల్ పంపించమని అధికారులకు చెప్పి ఫైల్ తెప్పించుకొని మరి నిన్ననే ఆదేశాలు ఇవ్వడం. నిన్న రాత్రికి రాత్రి మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి మరి రైతాంగం ఎదురు చూస్తున్నారు కదా, రేపు కెనాల్ ఇడుద్దాము, మీరందరూ రైతులందరూ కెనాల్ అక్కడ రండి నిజాం సాగర్ అని చెప్పడం. అందరం నిజాం సాగర్ వెళ్ళి ఇప్పుడు మరి మన గౌరవనీయులు మన శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే గారు మరియు మన జూకల్ ఎమ్మెల్యే గారు కలిసి కెనాల్ వదిలిపెట్టడం. మరి ఇది ముందు చూపుతోనే మన ఎన్నో రోజుల నుంచి మన రైతుల కొరకు ఏ విధంగా అయితే కెనాలు నిజాం సాగర్ వాటర్ వాడుకోవాలి, కెనాలు ఏ టైంలో వదిలిపెట్టుకోవాలి, రైతాంగము ఎట్లా ముందు చూపుతోని రైతాంగం గురించి ఆలోచన చేసి మరి నిర్ణయాలు తీసుకునే సందర్భము ఎన్నో రోజుల నుంచి మన పెద్దలు గౌరవనీయులు శ్రీనివాసరెడ్డి గారికి ఆయనకు తెలిసిన విషయమే. ఎందుకంటే ఆయన సదాగా రైతుల కుటుంబం నుంచి వచ్చిండు. ఆయన రైతుల గురించి ఆలోచన చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు రైతాంగం అంతా సంతోషంగా ఉన్నారు. ఈరోజు కెనాల్ వదిలిపెట్టడంతో మరి రైతులందరూ నాటేసుకొని మరి చక్కగా మరి పంటలు పండించుకుంటారని చెప్పేసి, వర్షాలు కూడా పడతాయని చెప్పేసి మేమందరం ఆశిస్తున్నాము. వర్షం ఈరోజు కెనాల్ వదిలి కాబట్టి ఇప్పుడు అక్కడ సార్ కూడా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఎప్పుడైనా మన నిజాం సాగర్ కెనాల్ వదులుకుంటే మరి ఆ కెనాల్ వదిలిన రోజుల నుంచే వర్షాలు స్టార్ట్ అవుతాయి అని చెప్పడం జరిగింది. ఒకవేళ పెద్ద వర్షాలు పడితే మళ్ళీ కెనాల్ కొంచెం కంట్రోల్ చేసుకుంటారు. ఆ నీటిని ఏ విధంగా వాడుకోవాలి, వృధా చేసుకోకుండా అది సార్కు వెన్నతో పెట్టిన విద్య. కాబట్టి మేము మీరందరం హర్షిస్తున్నాం. సార్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.